దాదాపుగా 9 నెలలుగా దుద్యాల మండలానికి సంబంధించి లగచర్ల, ఆర్బీ తండా, పులిచెర్లకుంట తండా, హకీంపేట, పోలేపల్లికి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో ఒక బాధ్యత గల జర్నలిస్టులుగా తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్లు G6 న్యూస్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్, ఇవన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళ పోరాటంలో భాగంగా ఉన్నాము. ఆ క్రమంలో తర్వాత జరిగిన సంఘటనలు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు మీకు అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అంశంలో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి మీద దాడి జరగడం, దాని తర్వాత అధికారుల మీద దాడి జరగడం, దాన్ని ఒక కుట్రపూరిత కోణం అనే వైపు తీసుకుపోయి 2 పార్టీల మధ్య పంచాయతీగా మార్చి, అసలు అక్కడ ప్రజల్లో ఏమున్నది, వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అనే చర్చ పక్కకు పోయి ఒక 2 పార్టీల ఘర్షణగా, ఒక కుట్రగా మొదలుపెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో మాకు సాధ్యమైనంత వరకు అక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి ఈ సంఘీభావ కమిటీ నుంచి ప్రజా సంఘాలని కోఆర్డినేట్ చేసి సాధ్యమైనంత ప్రయత్నం చేసినాం. చివరికి ఆ ప్రజల దగ్గరికి పోయి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రధానంగా మహిళా సంఘాలను, పార్టీలను కూడా వాళ్ళు అడ్డుకొని ప్రజల దగ్గరికి పోకుండా చేసినటువంటి పరిస్థితి ఉండే. ఆ క్రమంలో అసలు వాళ్ళ ఏం జరుగుతుంది అనేది ఒక హైదరాబాద్ కేంద్రంగా ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని కొంతమంది ప్రజా సంఘాలతోటి మాట్లాడి కొంతమంది మిస్ అయినాం కూడా ఆ పేర్లలో. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు కలిసి వస్తామన్న దాంట్లో కోఆర్డినేట్ చేసుకుంటాము. అందరం కలిసి వాళ్ళ వాయిస్ ఏందో విందాం. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మీద ప్రధానంగా మహిళల మీద అక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధం, ఊర్లకు తండాలకు తండాలు మొగోళ్ళు లేకుండా మహిళలు వాళ్ళ పనులు చేసుకోకుండా ఈ క్షణం వరకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి ఒక్కసారి మీ ముందుకు తీసుకురావడానికే OPDR వాళ్ళు, మాస్ లైన్ పార్టీ వాళ్ళు, న్యూ డెమోక్రసీ వాళ్ళు, మిగతా అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ యూనియన్లను అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసి ఒక ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నంలో లోపాలు ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే భవిష్యత్తులో సరిచూసుకొని ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని ఆ సంఘీభావ కమిటీ తరఫున నేను కోరుకుంటూ, ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వర్లు గారిని ఒక నిమిషం మాట్లాడి తర్వాత మన సందేశాలు, మన వాయిస్ ఏందో విందాం, మన వాయిస్ చెబుతాం. కానీ ప్రధానంగా అక్కడ ఉన్న మహిళలతోటి, అక్కడ ఉన్న బాధితులతోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తే మనం కొంచెం బాగుంటుందని అభిప్రాయపడుతూ